వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడిన భాషకు మనస్తాపం చెందానని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అసభ్యంగా మాట్లాడటం సమంజసంగా లేదన్నారు. ఈ కారణంతోనే చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపానని వివరణ ఇచ్చారు. ఆ కేసు విషయంలోనే పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చానన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన భూమి మాత్రమే తన కుమారుడు కొనుగోలు చేశారన్నారు. పదవులు రానివారు పదవుల కోసం తనను తిడుతున్నారని మండిపడ్డారు. ఏదైనా కక్ష ఉంటే నాపై చూపించుకోండి, పిల్లల జోలికి ఎందుకు, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరమన్నారు. పురుష పదజాలము తాము ఉపయోగిస్తే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో చూస్తున్నామన్నారు. వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకొని అటన్నా కొడక అమ్మనా బూతులు తింటే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం, నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం, నా కారుని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరం. ఈరోజు గతంలో మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు. మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ని అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్టు చేసి సబ్జెక్టులో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం, మనం ఆనందం పొందటానికి పనికొచ్చే తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది. దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి, ఎగిరిగోల్డ్ ఆశ ఎవడన్నా కొంటాడండి? డబ్బులు పెట్టి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి, ఈనాడు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి, దాన్ని మరలా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది. ఇంత జరిగితే అవంశం తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో. ఆ కక్ష సాధింపు నా మీద ఉండొచ్చు. కానీ అమెరికాలో ఎంఏ చేసి డెలాయిట్లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి, అక్రమ కేసు, ఎటువంటి చిన్న పొరపాటు చేయన అటువంటి నా కుటుంబం మీద, నా కొడుకు మీద కేసు పెట్టారు, సబ్ జైలుకు పంపించారు. మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, దానికి కూడా సమాధానం చెప్తా. మీడియా ద్వారా అన్నీ కూడా రికార్డు మొత్తం కూడా ఇవ్వబోతా ఉన్నాం మీ అందరూ కూడా. దయచేసి ఈరోజు ఆనందంగా ఉండి, పంతులుగా ఉండి జోగి రమేష్ని తిడితేనో మా పదవులు కొనసాగుతాయని చెప్పేసి, పదవులు రాని వాళ్ళు జోగి రమేష్ని తిడితే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజున మీకు మాకు ఏదైనా పోటీ ఉంటేనో, మీరు మీద తిట్టుకుంటేనో రాజకీయాల్లో తిట్టుకోవచ్చు. కానీ పిల్లల జోలికి ఎందుకు రా బాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. దయచేసి అటువంటి సంస్కృతిని మానండి. నన్ను రమ్మంటే నేను వస్తా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఎగిరిగోల్డ్ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా, లేకపోతే శశిప్రసాద్ దగ్గరికి రమ్మంటే వస్తా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా, చూపిస్తా. ఎందుకంటే వాళ్ళని తప్పు తెలుసుకోనండి. అంతేగాని రాజకీయ కుట్ర, ఇటువంటి కేసులు పెట్టాలా, బనాయించాలా, పిల్లల్ని హింస పెట్టాలా, అభంశుభం తెలియని వాళ్ళని జైల్లో పెట్టాలా, ఇటువంటి ఆనందం కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నా. దయచేసి ఇటువంటి ఆనందాన్ని విడండి. రెడ్ బుక్కులు వద్దు. రెడ్ బుక్కులు తీసినంత మాత్రం ఏమవుద్ది? మిమ్మల్ని మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా, మీరు మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా? రాజధాని ఎప్పుడు కడతారా?
పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు. సూపర్ 6 అమలు చేస్తే మీకు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జేజేలు పలుకుతారు. కానీ రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి. ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో దొరుకుతాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ మొన్న మేమున్నాం, ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇవన్నీ జరిగాయి కదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఈరోజు వచ్చిన సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఉన్న వాస్తవాలని పోలీసు అధికారులకు తెలియజెప్పాను. అందరికి కూడా నమస్కారం. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పలేదు. మొబైల్ నా ఫోను ఇప్పుడు కాదు, నేను యువజన కాంగ్రెస్ 2002లో యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి ఒకటే ఫోన్ నంబరు 9848047522 అదే నంబర్ వాడతా. ఇంక ఫోన్లు మార్చేది లేదు, లేదా ఇంకోటి లేదు. వాళ్ళకి ఏది కావాలంటే అది సహకరిస్తాం. అవ్వకుండా ఏముంటుంది? ఇందులో ఉన్న వాస్తవాలే కదా. ఇందులో దాపరికేం లేదు, దాగుడు మూతలు లేవు. వాళ్ళు రమ్మన్నారు, సహకరించాం, వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్పాం, రాతపూర్వం కూడా రాసుకున్నారు. కేవలం పరుష పదజాలం వాడటానికే గత గవర్నమెంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యాఖ్యలు ఇస్తున్నారు. దాని మీద ఏం కాదు. పరుషుత పదజాలం వాడుంటే, మేము తప్పు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఏం చేశారో మీకు తెలుసు. ప్రజలు ఈరోజు అదే పని కానీ చేస్తే రేపు మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి. అంతేగాని నేను ఇంకో చెప్పా, మీరు పోలవరం కడితే మేము హర్షిస్తామని చెప్పా, అమరావతి కడితే మేము హర్షిస్తామని చెప్పా, సూపర్ 6 అమలు చేయండి హర్షిస్తామని చెప్పా. కానీ దాని గురించి ఆలోచన చేయకుండా రెడ్ బుక్ తీయాలా, జోగి రమేష్ను బొక్కలు వేయాలా, జోగి రమేష్ కొడుకుని అన్యాయంగా ఇరికించాలా, ఇది కరెక్ట్ కాదు కదా. ఇది మంచిది కాదు కదా. అపశుభం తెలియని వాళ్ళు ఏం చేశారు? మేము ఉన్నాం కదా, సరే మా మీదే కక్ష ఉంది, తీర్చుకోండి. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా. పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తున్నారు. పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? అసలు పార్టీ సపోర్ట్ నాకు అర్థం కాదు. పార్టీ సపోర్ట్ నేను మంచివాడిని, నా దగ్గర నీతి ఉంటే ఎవరైనా నిలబడతారు. జోగి రమేష్ బలహీన వర్గాల్లో